ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల ఎఫెక్ట్ తో భద్రాచలంలోని గోదావరి నది ఎడారిని తలపిస్తోంది. వేసవి కాలంలో ఏప్రిల్ చివరి వారంలో గోదావరి నది ఎండిపోయి కనిపిస్తుంది. కానీ ఈ ఏడాది మార్చి నెలలోనే గోదావరి నదిలో ఇసుక దిబ్బలు, బండరాళ్లు కనిపిస్తున్నాయి. భద్రాచలంలో ఎండ తీవ్రతతో పాటు ఎడారిగా మారిన గోదావరిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ఏజెన్సీలో ఎండలు దంచుకొడుతున్నాయి. ప్రస్తుతం మనం భద్రాచలంలో ఉన్నాం. దాదాపు 42 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యి మనం చూస్తున్నాం. భద్రాచలం సంబంధించిన ప్రధాన బ్రిడ్జి పైన ఏ ఒక్క వాహనం కూడా వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఎండలకు భయపడి ఏజెన్సీ ప్రాంతంలో కూడా ప్రయాణాలను కూడా నిలిపేసిన పరిస్థితి. ప్రధానంగా మైదాన ప్రాంతంలోనే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయనే నానుడు ఉంది. కానీ దానికి ఏమాత్రం తీసుకోని విధంగా ఏజెన్సీ ప్రాంతంలో కూడా మొత్తం ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. మనం ప్రస్తుతం గోదావరి బ్రిడ్జి పైన ఉన్నాం. చూడొచ్చు, గోదావరి వర్షాకాలం వచ్చిన అతి వర్షాలతో మొత్తం గోదావరి కూడా ఉప్పొంగిపోయి ప్రవహించే అవకాశం మనం చూసాం. అనేక భద్రాచల పట్టణాన్ని ముంచెత్తిన గోదావరి ఇప్పుడు మొత్తం కూడా ఇసుక మేటలతో మనకు దర్శనమిస్తున్న పరిస్థితి. నీళ్లు లేక ఈ ఉష్ణోగ్రత అంటే ఇసుక యొక్క ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా ఉండటంతో ఆ ప్రభావం ఎక్కువగా ఉష్ణోగ్రతల మీద ప్రభావం చూపుతుందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. ఓ పక్క ఏజెన్సీ ప్రాంతంగా ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతం పూర్తి స్థాయిలో కూడా అటు వాజేడు, వెంకటాపురం, చెర్ల, దుమ్ముగూడెంతో పాటు కూడా ములుగు పరివాహక ప్రాంతం, ములుగు దగ్గర కూడా ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. నిన్నటి వరకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి వాతావరణ శాఖ ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కూడా ఆరెంజ్ అలర్ట్ గా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకవైపు సీతారామచంద్రస్వామి కళ్యాణాన్ని గడువు సమీపిస్తున్న కొద్దీ అటు పనులు చాలా వేగంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ ఎండల ఎక్కువగా ఉండటంతో ఈ వేసవి కూడా దాదాపు 50 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఆ రకంగా 50 డిగ్రీలు ఉష్ణోగ్రత పైగా వస్తే మాత్రం ఇప్పటికే చలవ పందిళ్లు వేస్తామని కూడా అటు దేవాదాయ శాఖ అధికారులు చెప్తున్నప్పుడు కూడా ఎక్కువగా కళ్యాణానికి వచ్చిన భక్తులు చలవ పందిళ్లు ఒకవైపు, అదేవిధంగా కూలర్లను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అవుతుంది. కానీ ఏమాత్రం తీసుకోని విధంగా ఉష్ణోగ్రతలు మాత్రం పెద్ద సంఖ్యలో కొడుతుండటంతో ఉష్ణోగ్రతలు ఎక్కువగా అంటే 50 డిగ్రీల పైగానే ఉంటే ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా క్యూరింగ్ చేయాల్సి ఉంటుంది. సింగరేణి ప్రభావిత ప్రాంతంగా ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం, ప్రధానంగా కొత్తగూడెం పట్టణం, మనుగూరు, పాలవంచతో పాటు ఇతర ఇల్లందు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. వాతావరణంలో జరుగుతున్న మార్పులు ఒకవైపు రాత్రి చల్లటి గాలులు, ఉదయం పూట మాత్రం 42, 43, 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం 50 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ 50 డిగ్రీల ఉష్ణోగ్రతల పైనే నమోదవుతే మాత్రం మైదాన ప్రాంతం కంటే ఏజెన్సీ ప్రాంతంలోనే ప్రభావం ఎక్కువగా, ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరోపక్క కళ్యాణం, ఒక పక్క సీతారాముల కళ్యాణంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల ఏర్వేత లక్ష్యం కొనసాగుతున్న కూంబింగ్ ప్రక్రియలో పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలు కూడా తరలి వెళ్తున్న పరిస్థితి. అటవీ ప్రాంతం కూడా పూర్తిగా అటవీ ప్రాంతంలో కూంబింగ్ ప్రక్రియ ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతల ప్రభావం వీటి మీద పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అటు మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా కూంబింగ్ జరగాలన్నా కూడా అటు అడవిలో కూడా ఎండలోనే, ఒకవైపు కళ్యాణకు సంబంధించినటువంటి భక్తులు రావాలన్నా పనులు వేగవంతంగా కొనసాగాలన్నా కూడా అవి కూడా ఎండను తట్టుకొని ఇక్కడ పనులు పూర్తి చేస్తేనే భద్రాద్రి మొత్తం కూడా కళ్యాణ శోభను సంతరించుకుంటుంది. ఆ కళ్యాణ శోభను సంతరించుకోవాలి అంటే మాత్రం ఈ ఎండలోనే పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకొని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్య శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా వైద్యాధికారులు అలర్ట్ గా ఉండాలని ఏజెన్సీ ప్రాంత ప్రజలకు కూడా పలు సూచనలు చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, భద్రాచలం.